హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక సీక్రెట్ కొబ్బరి చట్నీ నేర్చుకుందామండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇష్టమైన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అన్నిటికీ మంచి కాంబినేషన్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక బాండి పొయ్యి మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 6 నుండి 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టకపోతే మన మీదకి వస్తాయన్నమాట. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు అంటారు కదా, బెంగాల్ గ్రామ్ అనమాట, అవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ వేయించినాయి కాబట్టి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా బాండిని కదుపుకుంటూ వేపుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ లోపుగా మనం ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని 2 వైపులా కూడా స్క్రాప్ చేసుకోవచ్చు. అలా అయితే చట్నీ ఇంకా వైటిష్ కలర్లో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను అరచిప్ప కొబ్బరి ముక్కల్ని బాగా ముదిరిన కొబ్బరికాయ తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీడిపప్పులు. 6 నుండి 10 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుందండి. అందులో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చింతపండు కూడా మీ పులుపుని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుట్నాలు కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసి గ్రైండ్ చేసేటప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం పల్చగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం పోపు పెట్టుకుందాం. పోపుకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. మామూలుగా పోపులో ఏమేస్తామో అవే. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2 మిరపకాయలు, అలాగే 1 రెబ్బ కరివేపాకు వేయాలి. ఈ పోపుని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. చిటికెడు ఇంగువ వేసి వేగిన పోపుని చట్నీలో వేసుకోవాలి. చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఈసారి ఒకసారి కొబ్బరి చట్నీలా ట్రై చేసి టేస్ట్ చేయండి. మన అన్ని బ్రేక్ఫాస్ట్లకి మంచి కాంబినేషన్ అనమాట. జీడిపప్పులు వేయడం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం నా ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ అండి, టమాటా చట్నీ. చాలా బాగుంటుంది. ఆ రెసిపీని మీకు చూపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా అడిగి రిక్వెస్ట్ చేసి మరీ చేయించుకునే రెసిపీ అనమాట. యాక్చువల్లీ ఈ రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. దీనికోసం మనకి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. మీడియం సైజ్వి 6 తీసుకున్నాను నేను. అలాగే దాంతోపాటుగా 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు మాత్రం మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 2 అంగుళాల అల్లం ముక్క తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడి చేసి అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. బాండిని ఇలా కదుపుతూ ఉంటే చక్కగా మగ్గిపోతాయి, అన్ని వైపులా వేగుతాయి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకుంటే మన మొహం మీదకి తొళ్ళకుండా ఉంటాయి. ఇప్పుడు అదే బాండిలో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఇవి బాగా వేగి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. దాదాపు 10-15 నిమిషాలు పడుతుందండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. దీన్ని కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారబెట్టుకోవచ్చు. ఈ టమాటా మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని కాసేపు అలా ఉంచి తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 అంగుళాల అల్లం ముక్క వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చక్కగా గ్రైండ్ అవుతుంది. అందులో తగినంత ఉప్పు వేసుకొని అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని చట్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపుగా మనం పోపు రెడీ చేసుకుందాం. పోపు కూడా 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నార్మల్గా అందరూ వేసేదే ఇవన్నీ వేసుకొని అవసరమైతే మీరు ఇంగు కూడా వేసుకోండి. ఈ పోపు వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మనం వేయించుకున్న పోపు వేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ చట్నీ పోపు వేయకపోయినా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగులు, మైసూర్ బోండాలు, ఇంకా ఏవైనా అన్ని మన సౌత్ ఇండియన్ రెసిపీస్కి సూపర్ కాంబినేషన్ అండి. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టమైన చట్నీ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పల్లీల చట్నీ కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుందామండి. అదేంటంటే ఇందులో కారం వేసి చేసుకుంటాం అనమాట. సూపర్ కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రెసిపీ తెలియకపోతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ దోశల్లోకి ఇంకా మరికొన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ కాంబినేషన్ అండి. సో మరి తయారు చేసుకుందామా? దీనికోసం ఒక కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగబెట్టాలి. నూనె వేడిన తర్వాత ఒక చిన్న టీ కప్పుడు పల్లీల్ని బాగా వేయించుకోవాలి. నూనెలోనే 3-4 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఈ పల్లీలు వేగిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేస్తే మన మొహం మీదకి తొల్లకుండా ఉంటాయండి, అందుకోసం మనం కట్ చేసి వేసాము. అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు 2 అంగుళాల చింతపండు వేసుకోవాలి. చింతపండు మీ పులుపుని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. కారం ఎర్రగా ఉన్నది వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. కారం వేసి ఒకసారి కలిపి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. అందులో చిటికెడు ఇంగువ కూడా వేసి పోపుని బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత వేగిన ఈ పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకోవడమే. చూసారు కదా, చట్నీలో కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేగిన పోపు వేసేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం అల్లం వెల్లుల్లిపాయ చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్గా నేను ట్రై చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇడ్లీ దోశల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఎప్పుడు తినే చట్నీలు కాకుండా ఏవైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంతకుముందు నేను గార్లిక్ చట్నీ పెట్టానండి, అది కూడా ఒకసారి ఐ బటన్లో పెడతాను, మీరు కావాలంటే దాన్ని కూడా చెక్ చేయొచ్చు. మరి తయారు చేసుకుందామా? దీనికోసం నేను ఇక్కడ 6 నుండి 7 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఇవైతే కలర్ బాగా వస్తుంది, స్పైసీనెస్ తక్కువ ఉంటుందన్నమాట. సో కలర్ కోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను. దీని బదులు మీరు మామూలు ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. 10 నుండి 12 వరకు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని చిన్నగా తుంచుకొని బ్లెండర్ జార్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోవాలి. అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న 2 అంగుళాల అల్లం ముక్క, అలాగే చిన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద పండిన టమాటాలు వేసుకోవాలి. పండిన టమాటాలు వేస్తే మంచి కలర్ వస్తుందన్నమాట. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేయాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దాన్ని మనం చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ వేయలేదండి, కావాలనుకుంటే మీరు కొంచెం నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా చట్నీని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం ఎక్కువ వేయాలండి. ఆ తర్వాత పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ మనం రెగ్యులర్గా వేసే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడాలి. ఇప్పుడు అందులో 1 ఎండుమిరపకాయ, 1 రెబ్బ కరివేపాకు వేసి ఈ పోపుని లో ఫ్లేమ్లో వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీ వేసేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చట్నీ కొంచెం దగ్గర పడాలన్నమాట. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మనం ఉడికించుకోవచ్చు. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇడ్లీలకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ఒకసారి ఈ కొత్త రకం చట్నీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే హోమ్ స్టైల్ పల్లి చట్నీ. హోమ్ స్టైల్ అండి, ఇది పక్కా హోమ్ స్టైల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 కప్పుడు పల్లీలు తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ పల్లీలు 2గా విడిపోతాయో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట. వీటిని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాండిలో కొంచెం నూనె వేసి వేడైన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 అంగుళం అల్లం ముక్క, అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.
ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం పల్లీలు పొట్టు తీసేసి ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే మనం చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసేయాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. యాక్చువల్గా ఈ చట్నీ తాలింపు లేకపోయినా బాగుంటుందండి, కానీ తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం నూనె వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పోపు వేగిన తర్వాత మనం చట్నీలో వేసేసి కలుపుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.